ఈడ పోయి ఫిల్టర్ అయ్యేది ఇట్లా ప్రాబ్లం వచ్చు, అది పోయి స్టోర్ అయిపోవు. దాని పేరుదా స్టోన్, దాని పేరుదా స్టోన్. స్మాల్ స్టోన్ దా 4 mm 3 mm అట్లదా. ஆனா பெயின் ఎక్కువ అయిపోవు, అది మూవ్ పెయిన్ ఎక్కువ అవ్వు. దాంట్లో కిడ్నీ డ్యామేజ్ అవుతా, యూరిన్లో బ్లడ్ కావచ్చు. సో దాని ఈజీగా కరిగేకిదా ఎంసీసీలో మనదిలా స్టోన్ క్రష్ టానిక్ కిడ్నీ కేర్ టాబ్లెట్. సార్ మన లైఫ్లో 1 year కావచ్చు కంపల్సరీ అందులో కిడ్నీ కేర్ టాబ్లెట్ వాడాలా. దేని ఎట్లా సరే మనం ఇప్పుడు తినే అన్నిమే కెమికల్, తినే ఫుడ్ అన్నిమే ప్యూర్ కెమికల్. అది పూరా కిడ్నీలో పోయి కిడ్నీని కొంచెం కొంచెంగా డ్యామేజ్ చేసినే ఉన్నాయి. మన కిడ్నీ డ్యామేజ్ అయ్యా లేదా అని చెప్పి మనకు తెలియదు. మన కిడ్నీ కేర్ని అప్పుడప్పుడు స్టోన్ క్రష్ మీరు వాడుతుందా, స్టోన్ క్రష్ చెప్పేది ఏమి విమ్ బార్ నెత్తి వెసల్స్ క్లీన్ పన్నట్ట స్టోన్ క్రష్ వాడితే సరే కిడ్నీలో ఉండే టాక్సిన్ అన్ని మీద ఏదేది వద్దో అది కూడా బయట పంపించేస్తుంది. అదే మరి కిడ్నీకి తేమైంది ఎనర్జీ అన్ని కిడ్నీ కేర్ టాబ్లెట్ కేడి కేర్, కేడితా కిడ్నీ డిసీజ్ కేర్. కేడి మీన్స్ ఏమి కిడ్నీ డిసీజ్ కేర్. ఆ టాబ్లెట్ ఉంటే కిడ్నీలో ఏ డిసీజ్ రాకుండా కాపాడేది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మన ఎన్ని పేషెంట్స్ చూసాం కిడ్నీ పేషెంట్ ఎంత ప్రాబ్లం వచ్చి కిడ్నీలో. మేడం ఈ రోజు కూడా ఏడ్తలే వాళ్ళ బ్రదర్ 2 కిడ్నీ ఫెయిల్ అయ్యారు. నాతోడ లైఫ్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, నాతోడ రిలేటివ్స్, నాతోడ మామ కొడుకు డైరెక్ట్గా చూసిందా. వెరీ వర్స్ట్ ఉండే దీంట్లోనే ఉండే ప్రాబ్లంనే వెరీ వర్స్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం. ఏమీ లేదు, వాటర్ వాడింది దాంట్లో ఉండే ఎక్కువ మినరల్స్ స్టోర్ అయిపోయా, స్టోన్గా కన్వర్ట్ అయిపోయా. 24 mm ఒక రోజు ఇట్నే వాక్ పని పోయినే ఉండండి, తల తిరిగి పడేది. ఇమ్మీడియట్గా పిలిచి పోయి బీపీ సత్తా బీపీ 210 బీపీ. ఇంత బీపీ ఎట్లా వచ్చారా అని చెప్పి మళ్ళీ స్కాన్ పడినదా, అల్ట్రాసౌండ్ స్కాన్ పడినదా, కిడ్నీలో 24 mm స్టోన్ ఉన్నాయి. స్టోన్ ఏమైపోయా 24 mm ఉండేనాడ బ్లడ్ ఫ్లో తగ్గిపోయాడా. బ్లడ్ ఫ్లో తగ్గడం కిడ్నీ డ్యామేజ్, ఒక కిడ్నీ డ్యామేజ్. డాక్టర్ ఏం చూపుతుంది, డయాలిసిస్ చేయాలా, లేసర్ ట్రీట్మెంట్ ఇచ్చి స్టోన్ కరిగేసేద్దాం. తర్వాత ఏం చేద్దాం, డయాలిసిస్ చేయాలా. ఎంత కిడ్నీ పని చేయలేదు, కిడ్నీ బదులు మన డయాలిసిస్ చేయాలని చెప్పి 1 time డయాలిసిస్. ఇట్లా మరి ప్రాబ్లం ఉండేవాడివి 1 time 2 time డయాలిసిస్ చేస్తా ఓకే అయిపోవు. సమ్ టైమ్స్ ఓకే అయిపోవు, సమ్ టైమ్స్ ఏమైపోవే ప్రాబ్లం ఎక్కువ అయిపోవు. లేసర్ ట్రీట్మెంట్ స్టోన్ కరిగేది, మళ్ళీ డయాలిసిస్ చేయాలి, కిడ్నీ రెడీ అవ్వలేదు, మళ్ళీ కంటిన్యూగా డయాలిసిస్. ఇక్కడ 2 holes వేయాలి, వెరీ బిగ్ వెయిన్. సూసైడ్ పడిన వాళ్ళు కూడా ఇట్లా కోసిడుతున్నారు. ఇదా వెరీ బిగ్ వెయిన్. ఈ వెయిన్ కట్ అయిపోతా కాపాడకి అవ్వదు. ఈడ ఉండాయి. ఇది లోపల ఉంటాయినా ఈడ కట్ చేసేదిలో యూస్లెస్. ఈడ కట్ చేతులు కట్ అయిపో. ఇది లోపల ఉంటాయినా కట్ చేసేది టఫ్. ఈడ 2 holes వేయాల, ఒక ట్యూబ్. ఇటువంటి బ్లడ్ని ఎత్తిపోయి మిషన్ పంపించు, అది ప్యూరిఫికేషన్ అయ్యి ఆడుండే బ్లడ్ అన్నీ వచ్చి మళ్ళీ ఈడ రావాలా, ఇంకో ట్యూబ్లో లోపల పోవాలా. 4 hours దీనిది, 4 hours పట్టదు. మినిమం 1500 rupees 1 time ఛార్జ్. వాళ్ళు ఇట్లా ఉండి ఆసుపత్రి వెళ్ళాలా, మళ్ళీ ఇటు రావాలా. నా ఒకప్పుడు ఇప్పుడు 3000 1+1 వచ్చాడు అడ్వర్టైజ్మెంట్ ఉంది, అట్లతో ఉంటాయి. సో 4 hours వాళ్ళతో ఒక విధి మాత్రం పోయింది. వాళ్ళ పేరెంట్ వరాదు పోవాలా, లేదా వైఫ్ హస్బెండ్ వరాదు పోవాలా. పోయి ఆడ ఉండి అన్ని అయిన తర్వాత సో ఒక రోజు అయిపోవు కోర్సు వచ్చేకి. మళ్ళీ మెడిసిన్స్ కంటిన్యూగా వాడాలి. ఈడ కంటిన్యూగా వీక్లీ 3 times డయాలిసిస్. సో పెర్ వీక్ 4500 ఫీజు. అదిలాగానే మందు మాత్ర, అదిలాగానే వాళ్ళు ట్రావెల్ కోర్సు వచ్చేది అంత ఇదని చెప్పి మినిమం ఒక 5,000 to 6,000 అయిపోవు పెర్ వీక్. ఒక నెల ఎంత అయిపోయా సార్? ఒకప్పుడు చెప్పి 15 years బిఫోర్
15 years బిఫోర్ నా చెప్పినుంటా. గవర్నమెంట్ 10,000 ఇస్తాం సార్. గవర్నమెంట్ వాళ్ళు 10,000 ఇస్తున్నారు పర్ మంత్. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది ఇస్తున్నారు. అది ఇప్పుడు వచ్చేది, అప్పుడు 15 years బ్యాక్ ఇది లేదు. సో ఒక నెలకు 6,000 రూపీస్, ఒక వీక్ 6,000 రూపీస్, ఒక నెల ఎంత అయిపోయా 18,000, 6 12 24,000, 25,000 అయిపోయా. 25,000 ఎక్స్పెన్స్, నెల 25,000 చేయాలా. తర్వాత వీక్లీ 3 times ఆసుపత్రి వెళ్ళాలా. ఇక్కడ ట్యూబ్లు ఉండి బ్లడ్ పోవు వచ్చు తేవాలా. 1,200 ఇంత 2 నెలలు మనం మెడిసిన్ తీసుకుని సప్లిమెంటరీ కేవా మెడిసిన్ 2 నెలలు 1,200 2 నెలలు కేడీ కేర్ టాబ్లెట్ రెగ్యులర్ వాడితే కిడ్నీ కేర్ అది చూసిండు ఈజీ. అది ఏమవ్వా ఇది ఈడ ఇన్ఫెక్షన్ అయిపోయా. మళ్ళీ డాక్టర్ ఏం చెందిలి చెయ్యిలో ఒక మిషన్ పెట్టుదా చెప్తుంది, మిషన్ పెట్టి మిషన్ పనిచేయలా. మళ్ళీ కాళ్ళ హోల్స్ ఆడని ఇన్ఫెక్షన్ ఇట్లా పోయి నుండి ఇది ఏమిరా పెర్మనెంట్ సొల్యూషన్ కావాలని చెప్పి కేరళలో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నాడు. ఆడ వెళ్ళాలా. ఆడ వెళ్ళిపోయి జాయిన్ పెడతా ఫుడ్లో ఉప్పు సాల్టే లేదు, అది ఫుడ్డే లేదు, తినేకే అవ్వదు. ఆడ 3 months ఆడ స్టే పనాల. వాళ్ళు మందు అన్ని నేతులు, బట్ డయాలిసిస్ కంపల్సరీ. ఆ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అలోపతిక్ హాస్పిటల్ టైఅప్. 3 days ఆడ వెళ్ళాలా, డయాలిసిస్ అయ్యాలా, మళ్ళీ ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్, రోజు ట్రీట్మెంట్. ఇట్లా పోయిన రానిపోదు. ఒక రోజు ట్రీట్మెంట్ కోసం డయాలిసిస్ కోసం వెళ్ళింది. ఆడ 7 machine ఉన్నాయి. 1 2 3 4 7 పేషెంట్ ఉంటారు. వీళ్ళు ఫస్ట్ పేషెంట్, మధ్యలో సెకండ్ పేషెంట్ ఇంకో వ్యక్తి, ఇదే లేడీస్ పిల్లలు అందరూ ఉంటారు పాపం. వీళ్ళు డైలీ పోయి ఉంటారు నాలా, వీక్లీ 3 days పోయి ఉంటారు నాలా. వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఫ్రెండ్ అయిపోతుంది. ఆడ డయాలిసిస్ పోయి నుండి వీళ్ళు మాట్లాడినే ఉండాలి. వీళ్ళ వైఫ్ దగ్గర ఉండి మాట్లాడినే ఉండాలి. సెకండ్ పేషెంట్ ఏమయ్యా సౌండ్ ఇచ్చారు. మీరంటే చూసారు మిషన్ రిపేర్, బ్లడ్ రాలేదు ఆ వ్యక్తికి, పోయింది బ్లడ్ మళ్ళీ రాలేదు. ఏమైపోయా ఆన్ ద స్పాట్లో డెత్, ఆన్ ద స్పాట్లో డెత్. వీళ్ళు చూసినే ఉండాలి. ఉయిర్ భయం ఎట్లా ఉంటుంది చూడండి. అదే డయాలిసిస్ పేషెంట్, డయాలిసిస్ అవ్వదు, ఆడ మిషన్ రిపేర్, డెత్. వీళ్ళు తీసేసి మన మిషన్ ఆఫ్ అయిపోతా, మన డెత్ అయిపోతామో. మన వైఫ్ వచ్చుగా ఓర్నాలు దిగబడదుగా. డయాలిసిస్ అయిన తర్వాత నేరుగా ఆ ఆయుర్వేదిక్ క్లినిక్ వెళ్ళలేదు. వైఫ్ను పిలిచి నేరుగా బస్ స్టాండ్ వెళ్ళి బస్ ఎక్కి నేరుగా ఇటీ వచ్చేది. వాళ్ళు చెప్పింది ఒకే ఒక మాట చూడండి, నా చచ్చిపోయేకి రెడీ, నా డెత్ అయ్యేకి రెడీ, మిమ్మల్ని అంతా చూసినే నా డెత్ అయిపోయా, అనాథగా ఆడపోయి నా చచ్చేకి నా రెడీ కాదు అట్లా చెప్తుంది. తర్వాత ఏం తెలియదు. ఇక వేరే హాస్పిటల్ పోయి అన్ని టెస్ట్ ఎత్తి వాళ్ళ వైఫ్ కూడా ఒక కిడ్నీన ట్రాన్స్ప్లాంట్ చేశాను. 15 years అయిపోయా. ఒక కిడ్నీ లైఫ్ టైం 15 to 20 years మాత్రమే. నాతోడ ఏజ్. ఇప్పుడు ఆంటీని ఒక కిడ్నీ, వైఫ్ను ఒక కిడ్నీదా. సో దీని టోటల్ ఎక్స్పెన్స్ నియర్లీ 20 lakh అయిపోయా. ఇప్పుడు మెడిసిన్ వాడండి, రోజు రోజు మెడిసిన్, రోజు రోజు మెడిసిన్ తేవనా. మనం చూసినాము, డాక్టర్ చూసినాము, మన చూడలేత వినేము, వినలేత కూడా ఎన్ని పేషెంట్ రిపోర్ట్ వచ్చాయి. కిడ్నీ ప్రాబ్లం, క్రియేటిన్ ఇంత ఉండి అట్లా ఉంటుంది చెప్పి అన్ని చూసాము. మనం ఏం చేయాలి, రోజు ఒక కిడ్నీకే. మార్నింగ్ పోయామా ఒక కిడ్నీ, నైట్ ఒక కిడ్నీ, ఫినిష్. పంచభూతాలు వెరీ ఇంపార్టెంట్. పంచభూతాల కిడ్నీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది తింటే అయిపోయా. ఓకేనా? సో కంపల్సరీ అందుకే కేడీ కేర్ వాడాలా. కేడీ కేర్ వాడితే బోన్ స్ట్రాంగ్ అవ్వా, కిడ్నీ స్ట్రాంగ్ అవుతా, బోన్ స్ట్రాంగ్ అవ్వా. మన ఎంతదా బోన్ స్ట్రాంగ్ అయిపోతా సరే. మెడ నొప్పి, ముట్టి నొప్పి, మోకాళ్ళ నొప్పి ఏది రాదా? సింపుల్. ఎన్ని ప్రాబ్లం చూడండి, ఎన్నిది క్లియర్ అయ్యి చూడండి. ఒక కిడ్నీ కేర్ వాడైనారా ఎన్ని క్లియర్. ఏమన్నా 1 to 5 కేడీ కేర్ ఫ్రీ, 1000 BPV. సో ఈ 5 days ఎంత బీపీ పడును మాత్రం చూడండి. కిడ్నీ కేర్ టాబ్లెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం ఎంత బీపీ కొట్టుదా అన్ని బీపీని చేయాలా సార్. 5,000 10,000 కొడతా
రెండు ఐడీలు, రెండు ఐడి, సూపర్. సో அதாவது మన కేవా కంపెనీ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్, ఇది అన్నిమే అన్నం, మందు కాదు, మనం అందరికీ తెలుసు, రైట్. సో కిడ్నీயோட వర్క్ ఏమిటా, ఆ బ్లడ్ లో ఉండే ఎక్సెస్ వాటర్ ని ఫుల్ గా రిమూవ్ పడేస్తుంది. ఎక్సెస్ వాటర్, బ్లడ్ లో ఉండే టాక్సిన్, బ్లడ్ లో ఉండే సాల్ట్, ఎక్సెస్ మినరల్స్ అన్నిమే రిమూవ్ పనేది కిడ్నీயோட వర్క్ ఒకటి. அதே மாதிரி பாடியில ఉండే వాటర్ ఉండిగా, బాడీలో వాటర్ ఉండిగా, వాటரோட pH లెవెల్ కరెక్ట్ గా ఉండుతా మాత్రమే ఆ వాటర్ వచ్చి మన బాడీ యూస్ అవ్వదు. pH లెవెల్ చేంజ్ అయిపోతే ఆ వాటర్ యూస్ అవ్వదు. కూల్ డ్రింక్స్ లో ఎంత pH లెవెల్ తెలుసుగా, మీరు అందరికీ తెలుసు, pH గురించి ఎక్కువ చూపించరు. మన బాడీలో pH, అది వాటర్ లో pH లెవెల్ ఎంత ఉండాలా, 7+ ఉండాలా, 7+ 7 కింద ఉంటుందా అది అసిడిటీ, 7 పైన ఉంటుందా అది ఆల్కలైన్. ఆల్కలైన్ ఉండేదా మన బాడీ బెస్ట్. ఇప్పుడు మీరు కూల్ డ్రింక్స్ వాడాలి, కూల్ డ్రింక్స్ వచ్చి 3-4 దా ఉంటుంది. కూల్ డ్రింక్స్ లా యాసిడ్ అదే pH వచ్చి 3-4 దా ఉంటుంది. ఆనా కూల్ డ్రింక్స్ మనం వాడాము, లోపల పోయి యాసిడ్ మన లోపల పోయి ఆ వాటర్ న ఆ కూల్ డ్రింక్స్ న ఏం చేసే కిడ్నీ ఆల్కలైన్ గా కన్వర్ట్ చేసేసు. దానివల్ల ప్రాబ్లం లేకనండి, లేదా కూల్ డ్రింక్స్ వాడిన అందరిమే ప్రాబ్లం దా. అది రోజు రెగ్యులర్ గా వాడినంత కిడ్నీ ఫెయిలియర్ అయిపోవు, కిడ్నీ ఫెయిలియర్ అయిపోవు. ఎక్కువ టాబ్లెట్ వాడేవారికి కిడ్నీ ఫెయిలియర్ ఎట్లా వచ్చి, కెమికల్ మాత్రం కాదు, కెమికల్ మీన్స్ కెమికల్ రియాక్షన్, pH న పోయి చేంజ్ పనేసు, pH చేంజ్ పడితే కిడ్నీ ఫెయిలియర్ అయిపోవు. సో బ్లడ్ లో ఉండే pH న కరెక్ట్ పనేది ఏది, కిడ్నీ. మన టోటల్ బాడీలో pH లెవెల్ న కరెక్ట్ పనేది ఏది, కిడ్నీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అన్వాంటెడ్ టాక్సిన్ అనిమే రిమూవ్ పనేది కిడ్నీ, pH న కంట్రోల్ పనేది కిడ్నీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కిడ్నీயோட వర్క్ ఇదిదా. సో అన్వాంటెడ్ పూరా ఈడ వచ్చేసి ఇది కిడ్నీ, యూరిథ్రా, యూరినరీ బ్లాడర్, యూరిథర్ వల్ల మన బయట యూరిన్ గా మన వెళ్ళిపోవు. బట్ ఎండాకాలాన ఎక్కువ వాటర్ వాడాలని చెప్పాడు మన, దేనికోసం చెప్పామే, చలికాలాన వాటర్ వాడాల అవసరమే లేదు, బట్ ఎండాకాలాన వాడాల. ఎండాకాలాన గాలిలో వాటర్ ఉండదు, గాలిలో వాటర్ ఉండదు. చలికాలాన గాలి ఫుల్ గా వాటర్ ఉంటుంది, లోపల గాలి పోదు, మన బాడీ బ్యాలెన్స్ అయిపోవు వాటర్. మన వాటర్ తాగుతా మాత్రం లేదు, గాలి లోపల మన బాడీలో బ్యాలెన్స్ అవ్వదు. బట్ ఎండాకాలాన గాలి వచ్చి డ్రైగా ఉండి మన లోపల పోదు ఏమవ్వే, లోపల ఉండే వాటర్ అది ఏం చేసే డ్రై పన్నేసు. అప్ప బాడీలో వాటర్ అదే డీహైడ్రేట్ అయిపోతా, మన ఏమవ్వే తల తిరిగి పడేదు. సో ఎండాకాలాన వాటర్ ఎక్కువ వాడాల. సపోజ్ మీరు వాడలేదు, ఇప్పుడు ఏమవ్వు, మన బాడీ వాటర్ కావాలా, వాడలేదు, మన కిడ్నీ ఏం చేసా మన బాడీలో ఉండే వాటర్ అన్నినే రిమూవ్ పని ఇక్కడ పెట్టిండియా, టాక్సిన్ వాటర్ యూరిన్ పెట్టిండియాడా, యూరిన్ మళ్ళీ ఇది బాడీ మీరు వాటర్ వాడలేదా యూరిన్ ఏం చేసే రీసైక్లింగ్ చేసి, మన బాడీ యూరిన్ రీసైక్లింగ్ చేసి. దానివల్ల మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎండాకాలాన వాటర్ ఎక్కువ వాడేది బెస్ట్. ఎండాకాలాన యూరిన్ ఎక్కువ రాదు మనవి, చలికాలాన అడిగడి వచ్చినే ఉంటుంది యూరిన్, అప్పుడప్పుడు బ్యాగ్ ఫుల్ అయిపోవు, యూరిన్ పోయినే ఉండదు. చలికాలాన మన బాడీ ఏం చేయదు, రీసైక్లింగ్ చేయదు, ఎంత ఎక్సెస్ వాటర్ ఉంటాయి అలా గాలి లోపల. మన ఎండాకాలాన గాలిలో వాటర్ ఉండదు, మన బాడీని వాటర్ తగ్గిపోవు, దానివల్ల ఎక్కువ వాటర్ వాడినే ఉంటుందా బెస్ట్. అండర్స్టాండ్ అయ్యా, ఇదిదా కిడ్నీயோட వర్క్. సో బ్లడ్ లో ఏదేది ప్యూరిఫికేషన్ చేసి చూడండి, లంగ్స్ ప్యూరిఫికేషన్ చేసి, బ్లడ్ లో ఉండే గాలిన ప్యూరిఫికేషన్ చేసి, బ్లడ్ లో ఉండే టాక్సిన్ అన్నిమే ప్యూరిఫికేషన్ చేసేది కిడ్నీயோட వర్క్. ఓకే, సో లంగ్స్ అయిపోయా, హార్ట్ అయిపోయా, కిడ్నీ అయిపోయా. కిడ్నీ ప్రోడక్ట్ అదే కేడీ కేర్, స్టోన్ క్రష్, ఈ రెండు మేజర్. అడిషనల్ గా సాల్ట్ ఎక్కువ ఉంటుందా ఆడాడ స్టోర్ అయిపోవు, యూరిక్ యాసిడ్ స్టోర్ అయిపోవు, యూరిక్ యాసిడ్ కంట్రోల్. సపోజ్ దీంట్లో టోటల్ గా ప్రాబ్లం ఉంటుందా, యూటీఐ కేర్,